మీరు చెప్తా ఉంటుంటే అంటే నా పర్సనల్‌గా నేనొకటి ఆలోచించిన. అంటే ఇంతకుముందు మనము ఎఫ్‌యుఈ గురించి, ఎఫ్‌యుటీ గురించి మాట్లాడుకున్నప్పుడు, సో, ఎనకాల నుంచి స్కిన్‌తో పాటు తీసి ఇక్కడ మళ్ళీ వాళ్ళు అతికించి సర్జరీ చేయడం సంథింగ్ అని మనం మాట్లాడుకున్నాం. అదే విధంగా ఎవరికైనా మొత్తం హెయిర్ ఊడిపోతే, సో, వాళ్ళు ఎవరన్నా డోనర్ వస్తే, సో, వేరే వాళ్ళ స్కిన్ మొత్తం ఇక్కడ నుంచి బ్యాక్ వరకు మొత్తం స్కిన్ తీసేసి ఆ స్కిన్, సో, అంటే వేరొకరికి పెట్టొచ్చా? అట్లా సర్జరీ చేయొచ్చా? అంటే స్కాల్ప్ ట్రాన్స్ప్లాంట్స్ అని ఉంటాయండి. ఓకే. అది ఎవరికి చేస్తారు అంటే ఏదైనా యాక్సిడెంట్లో ఓకే. ఈ మొత్తం స్కిన్ అంతా పోయి బోన్ ఎక్స్పోజ్ అయిపోయి చనిపోయే స్టేజ్లో ఉంటే మన ఒంట్లో నుంచి కండ తీసేస్తాం. ఓకే. అది కూడా లేదు, అది కూడా అవ్వదు అనుకుంటే స్కిన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కానీ జుట్టు ఊడిపోయి జుట్టు రావడానికి ఎవరికి వేరే వాళ్ళ హెయిర్ తీసుకొచ్చి పెడతాం అవ్వదండి. ఓకే. ఈవెన్ మీ పేరెంట్స్ హెయిర్ పెడతాం అవ్వదు, మీ ఓన్ బ్రదరు సిస్టర్ హెయిర్ పెడతామో అవ్వదు, ఐడెంటికల్ ట్విన్ ఉన్నా కూడా వాళ్ళ హెయిర్ పెట్టినా కూడా అవ్వదు. ఓకే. సో మన హెయిరే మనకి పెట్టాలి. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వెనకాల హెయిర్ మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవరు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రైన్ అవ్వకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఈ జుట్టు ఇక్కడ నుంచి మనకి పోయిందంటే, ఫెయిల్ అయిందంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్, మళ్ళీ సెకండ్ టైం సర్జరీ చేయడానికి ఇక్కడ జుట్టు లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఓకే. సో కాబట్టి డబ్బులు మళ్ళీ కావాలంటే సంపాదించుకోవచ్చు. ఎవరో తక్కువకు చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ హెయిర్ పోతే మళ్ళీ మీ హెయిర్ తిరిగి రాదు. అవును.